ఇవాళ తెలంగాణలో మున్సిపల్ మేయర్లు చైర్మన్ల ఎన్నిక జరగనుంది. మేయర్ చైర్పర్సన్ ఎన్నికల కోసం విచిత్ర పొత్తులు కుదురుతున్నాయి. ఎన్నికల సమయంలో ప్రధాన ప్రత్యర్థులుగా పోటీ చేసిన వారు ఒకటవుతున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రధాన ప్రత్యర్థి పార్టీలు నిత్యం పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న వారు కొన్ని మున్సిపాలిటీలో ఏకమవుతుండడం విశేషం. ఇక హంగు ఏర్పడిన చోట్ల అత్యధికంగా మున్సిపాలిటీలను దక్కించుకోవడానికి ప్రధాన పార్టీలు ఈ ఏకీకృత మంత్రాన్ని జపిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సాధ్యమైనన్ని ఎక్కువ మున్సిపాలిటీలు నగరపాలక సంస్థలు దక్కించుకోవడానికి సర్వశక్తులు ఓడుతోంది. ఇక ఎక్కడికక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు హంగు మున్సిపాలిటీలపైన గురిపెట్టారు. రాష్ట్రంలో మున్సిపాలిటీల ముఖ చిత్రం మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్థానిక పరిస్థితులు, రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా ఒక్కో మున్సిపాలిటీలో అనూహ్య పొత్తులు, అవగాహనలు కుదురుతున్నాయి. ఇక మూడు ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కో చోట ఒక్కో తీరుగా వ్యవహరిస్తుండడంతో అర్బన్ రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. కొన్ని చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్, బీజేపీ, ఒక్కో చోట కాంగ్రెస్, బీజేపీ కలుస్తుండడం, స్వతంత్రులు కూడా అక్కడి పరిస్థితులను బట్టి అధికారం వైపు వెళ్తుండడం, మజ్లిస్, ఏఐఎఫ్బీలు కాంగ్రెస్ పక్షం వస్తుండడంతో ఒక్కో చోట రాజకీయం ఒక్కో రకంగా మారుతోంది. మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన స్థానాలు ఏ పార్టీకి దక్కని 36 పురపాలికల్లో గత 2 రోజులుగా మారిన రాజకీయ సమీకరణాలను బట్టి మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక రసవత్తరంగా మారనుంది. కొన్ని చోట్ల లాటరీ వరకు వెళ్లనుండగా మరికొన్ని చోట్ల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్కు స్పష్టమైన మెజార్టీ వచ్చిన వాటితో పాటు మరో 20 స్థానాలు ఆ పార్టీ పరమయ్యే ఛాన్స్ అయితే ఉంది. హంగు పరిస్థితులు ఏర్పడిన వాటిలో బీఆర్ఎస్కు 4-5, బీజేపీకి 1-2 మున్సిపాలిటీలు దక్కనున్నాయని తెలుస్తోంది. తెలంగాణలో ఇవాళ మున్సిపల్ మేయర్లు, చైర్మన్ల ఎన్నిక జరగనుంది. మేయర్, చైర్పర్సన్ ఎన్నికల కోసం విచిత్ర పొత్తులు కుదురుతున్నాయి. ఎన్నికల సమయంలో ప్రధాన ప్రత్యర్థులుగా పోటీ చేసిన వారు ఒకటవుతున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రధాన ప్రత్యర్థి పార్టీలు నిత్యం పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న వారు కొన్ని మున్సిపాలిటీలో ఏకమవుతుండడం విశేషం. అంగి ఏర్పడిన చోట్ల అత్యధిక మున్సిపాలిటీలను దక్కించుకోవడానికి ప్రధాన పార్టీలు ఈ ఏకీకృత మంత్రాన్ని జపిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సాధ్యమేనని ఎక్కువ మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు దక్కించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. ఎక్కడికక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు హంగు మున్సిపాలిటీలపైన గురిపెట్టారు. రాష్ట్రంలో మున్సిపాలిటీల ముఖ చిత్రం మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్థానిక పరిస్థితులు, రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా ఒక్కో మున్సిపాలిటీలో అనూహ్య పొత్తులు, అవగాహనలు కుదురుతున్నాయి. మూడు ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కో చోట ఒక్కో తీరుగా వ్యవహరిస్తుండడంతో అర్బన్ రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. కొన్ని చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్, బీజేపీ, ఒక్కో చోట కాంగ్రెస్, బీజేపీ కలుస్తుండడం, స్వతంత్రులు కూడా అక్కడి పరిస్థితులను బట్టి అధికారం వైపు వెళ్తుండడం, మజ్లిస్, ఏఐఎఫ్బీలు కాంగ్రెస్ పక్షం వహిస్తుండడంతో ఒక్కో చోట రాజకీయం ఒక్కో రకంగా మారుతోంది. మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన స్థానాలు ఏ పార్టీకి దక్కని 36 పురపాలికల్లో గత 2 రోజులుగా మారిన రాజకీయ సమీకరణాలను బట్టి మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక రసవత్తరంగా మారనుంది. కొన్ని చోట్ల లాటరీ వరకు వెళ్లనుండగా మరికొన్ని చోట్ల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్కు స్పష్టమైన మెజార్టీ వచ్చిన వాటితో పాటుగా మరో 20 స్థానాలు ఆ పార్టీ పరమయ్యే ఛాన్స్ ఉంది. అంగు పరిస్థితులు ఏర్పడిన వాటిలో బీఆర్ఎస్కు 4-5, బీజేపీ 1-2 మున్సిపాలిటీలు దక్కనున్నాయని తెలుస్తోంది.
నేడు తెలంగాణలో మున్సిపల్ చైర్మన్లు మేయర్ల ఎన్నిక నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలతోటి కీలకమైన జూమ్ మీటింగ్ నిర్వహించారు. అంగు మున్సిపాలిటీలో ఒకటి కూడా చేచారవద్దని, అవన్నీ హస్తగతం కావాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలతో పాటుగా మంత్రులు మరియు సీనియర్ నేతలు పాల్గొన్నారు. నేడు జరగబోయే ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపైన ముఖ్యమంత్రి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా హంగు మున్సిపాలిటీలో అధికారాన్ని దక్కించుకోవడంపైన సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని స్థానాలు దక్కే అవకాశం ఉందో పార్లమెంటు ఇన్ఛార్జీలను అడిగి తెలుసుకున్నారు. మేయర్ల ఎంపికలో సామాజిక సమతుల్యతను పాటించాలని, వెనుకబడిన వర్గాలకు సముచిత స్థానం కల్పించాలని సూచించారు. హంగు మున్సిపాలిటీల విషయంలో ఏ ఒక్కటి కూడా చేజారకూడదని, ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలని పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 116 మున్సిపాలిటీలో కాంగ్రెస్ 68, బీఆర్ఎస్ 14 గెలుచుకోగా 33 చోట్ల హంగ్ రావడంతో ఉత్కంఠ నెలకొంది. 7 కార్పొరేషన్లో 4 కాంగ్రెస్కు, 1 బీజేపీకి దక్కగా ప్రతిపక్ష బీఆర్ఎస్ ఖాతా కూడా తెరవలేదు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత మేయర్లు, చైర్మన్ల ఎంపిక ప్రక్రియ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు సాంకేతికంగా ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యులేనని అసెంబ్లీ స్పీకర్ స్పష్టం చేయడంతో ఆ పార్టీ అధిష్టానం వారిని ఇరుకున పెట్టే వ్యూహాన్ని రచించింది. మేయర్, చైర్మన్ ఎన్నికలు కీలకమైన ఎక్సాఫిషియో ఓట్లపైన వీరందరికీ పార్టీ విప్ జారీ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయించారు. ఈ పరిణామం పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా తయారైంది. ఒకవేళ వీరు పార్టీ విప్ను పాటిస్తే కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయాల్సి ఉంటుంది. ఒకవేళ విప్ను ధిక్కరించి కాంగ్రెస్కు ఓటు వేస్తే పార్టీ ఆదేశాలను ఉల్లంఘించినందుకు వారిపైన అనర్హత వేటు వేయడానికి బీఆర్ఎస్కు బలమైన చట్టపరమైన ఆధారం లభిస్తుంది. ఇక నేడు జరగబోయే ఎన్నికల్లో ఈ రాజకీయ డ్రామా పరాకాష్ఠకు చేరనుంది. పార్టీ ఫిరాయింపులపైన సుప్రీంకోర్టు ఇప్పటికే స్పీకర్కు గడువు విధించిన తరుణంలో ఈ విప్పు ఉల్లంఘన జరిగితే ఎమ్మెల్యే పదవులకే ముప్పు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మున్సిపల్ ఫలితాలు వచ్చిన వెంటనే రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా వేడెక్కాయి. స్పష్టమైన మెజార్టీ లేని చోట్ల చైర్మన్, మేయర్ పీఠాల కోసం పార్టీల మధ్య తీవ్ర పోటీ మొదలైంది. కౌన్సిలర్లు, కార్పొరేటర్లను క్యాంపులకు తరలిస్తూ మద్దతు సమీకరణాల కోసం రాత్రింబౌలు కసరత్తు సాగుతుంది. ఎక్సాఫిషియో ఓట్లు, స్వతంత్రుల మద్దతు, పార్టీ అంతర్గత లాబింగ్ ఇవన్నీ కలిపి పాలమూరు రాజకీయాలను ఉత్కంఠభరిత దశలోకి తీసుకెళ్లాయి. ఇప్పుడు ప్రతి ఓటు కీలకం, ప్రతి అడుగు వ్యూహాత్మకంగా మారింది. మహబూబ్ నగర్ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉండగా కాంగ్రెస్ 29 స్థానాలు గెలుచుకుంది. స్పష్టమైన మెజారిటీకి కనీసం 31 మంది అవసరం. అంటే మేయర్ పీఠం దక్కించుకోవాలంటే మరో 2 మద్దతు తప్పనిసరి. 5 స్వతంత్ర అభ్యర్థులు గెలువుగా వారిలో 4 కాంగ్రెస్ టికెట్ ఆశించి దక్కకపోవడంతో స్వతంత్రులుగా పోటీ చేసి గెలిచిన వారే కావడం విశేషం. అందుకే ఇప్పుడు వారి మద్దతు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్గాలు ఇప్పటికే స్వతంత్రులను క్యాంపులకు తరలించినట్టుగా సమాచారం. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. మేయర్ పదవి బీసీ మహిళలకు రిజర్వ్ కావడంతో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది.
నారాయణపేటలో అత్తకోడల ఓటు హాట్ టాపిక్గా మారింది. నారాయణపేట మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు, అందులో 11 స్థానాలు బీజేపీ గెలుచుకుంది. 10వ వార్డు నుంచి గెలిచిన జయశ్రీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో బీజేపీలో చేరడంతో బలం 12కు చేరింది. అయినా చైర్మన్ పీఠం దక్కాలంటే ఇంకా ఒక ఓటు అవసరం. ఇక్కడ ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఓటు వేనుండడం బీజేపీకి బలం చేకూర్చే అంశం. మరోవైపు కాంగ్రెస్ 7 స్థానాలు గెలుచుకొని ఇతర పార్టీల మద్దతు కోసం పావులు కదుపుతోంది. ఎంఎం ఇద్దరు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఒకరు, బీఆర్ఎస్ ఇద్దరు మద్దతిస్తే కాంగ్రెస్ బలం 12కు చేరుతుంది. ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఓటు కలిస్తే 13 అవుతుంది. అత్తకోడలుగా ఉన్న ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు ఇప్పుడు రాజకీయ చర్చల కేంద్రంగా మారాయి. అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్కు మద్దతు ఇవ్వబోదని సంకేతాలు ఇస్తే చైర్మన్ పీఠం బీజేపీ ఖాతాలో పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఇక్కడ కూడా క్యాంపు రాజకీయాలు ఉధృతమయ్యాయి. ఇక మొత్తంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చైర్మన్ మేయర్ ఎన్నికలు ఇప్పుడు కేవలం ఓటింగ్ ప్రక్రియ కాదు, వ్యూహాల యుద్ధంగా మారాయి. స్వతంత్రుల మద్దతు, ఎక్స్ అఫీషియో ఓట్లు, చివరి నిమిషం చర్చలు, ప్రతి అంశం ఫలితాన్ని మార్చగల శక్తిగా మారింది. క్యాంపు రాజకీయాలు ఎవరికి వరం అవుతాయో, ఎవరికి రాజకీయంగా దెబ్బతీస్తాయో త్వరలో తేలనుంది. పాలమూరులో రాజకీయ వేడి ఇంకా తగ్గే సూచనలు కనిపించడం లేదు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో క్యాంపు పాలిటిక్స్కు తెరలేపై పార్టీలు. శామరిపేట లియోనియా రిసార్ట్లో క్యాంపు రాజకీయాలు హీటెక్కాయి. సోమవారం మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో మేడ్చల్ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. శామరిపేటలోని లియోనియా రిసార్ట్ కేంద్రంగా క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేటకు చెందిన మున్సిపల్ కౌన్సిలర్లను రిసార్ట్కు తరలించి వ్యూహరచన చేస్తున్నారు. ఈరోజు జరిగే చైర్మన్ ఎన్నికల్లో విజయాన్ని సాధించేందుకు అవసరమైన సంఖ్యాబలం, మద్దతు అంశాలపై చర్చించినట్లుగా సమాచారం. కరీంనగర్ కార్పొరేషన్లో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. కరీంనగర్ మేయర్ పీఠంపైన తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇండిపెండెంట్లు, ఎక్స్ అఫీషియోతో కలిపి 35కు చేరింది బీజేపీ బలం. అయితే సంఖ్యాబలం తమకే ఉందని కాంగ్రెస్ అంటోంది. కరీంనగర్ మేయర్ సీటు బాధ్యత మంత్రులు శ్రీధర్బాబు, పొన్నంకు అప్పగించారు. ఇప్పటికే 2 మంత్రులు కరీంనగర్ చేరుకున్నారు. మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కార్పొరేషన్లో 60 సీట్లు ఉన్నాయి. 28 హైయెస్ట్ లార్జెస్ట్ సింగిల్ పార్టీ 28 సీట్లతో విజయ్ పోయింది. అక్కడ పార్లమెంట్ సభ్యుడు మేము ప్రతిపక్షంలో కూర్చుంటామని చెప్పినాం. అబ్సల్యూట్ మెజార్టీ లేదు కాబట్టి కాంగ్రెస్ మిగతా పార్టీలన్నీ గెలిచినాయి. సరే ఏమవుతుంది అనేది భవిష్యత్తు. ఇక్కడ కూడా మేమే గెలిచినామని ప్రకటించుకున్న బండి సంజయ్ గారు కూడా 69 సంఖ్య, ఇక్కడ 66 ప్లస్ ఎంపీ, లోకల్ ఎమ్మెల్యే అండ్ మానకొండ ఎమ్మెల్యే 69 మంది మెంబర్స్ ఓటింగ్. 69 మంది మెంబర్లు ఉన్నటువంటి దానిలో 30 సభ్యులకు ఎన్నిక గెలిచి మేము మేయర్ అవుతామని ప్రకటించుకున్నది ఆయన. ఆ రాజకీయ పార్టీ నాయకుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఎట్లా ప్రకటించుకున్నాడో మిగతా రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళకు వ్యూహం ఉంటాయి. రాజకీయాల్లో ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా వాళ్ళ పొత్తున్న పార్టీలను కూలగొట్టింది. కానీ ఒకటి మాత్రం చెప్తాను, తప్పకుండా పొలిటికల్ పార్టీగా గతంలో కూడా కరీంనగర్ మేయర్కు మేము 13 సీట్లు గెలిచినప్పుడు కూడా మేము మేయర్ అయినాం కరీంనగర్కి సంబంధించి. కాబట్టి ఇప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర నాయకత్వ సలహా సూచనకు సంబంధం లేదు ఇందులో. ముఖ్యమంత్రి గారు, మంత్రుల జోక్యం లేదు ఇందులో. స్థానికంగా గెలిచిన ప్రజాప్రతినిధులు వాళ్ళ ఒక ఆలోచనతోటి అబ్సల్యూట్ మెజార్టీ బీజేపీకి రాలేదు. నిజామాబాద్ లాగా నేను కూడా ప్రతిపక్షంలో కూర్చుంటా చెప్పాల్సి ఉండే. అక్కడ కూడా 60కి 28 వచ్చినాయి, ఇక్కడ 69కి 30 వచ్చినాయి. దానికి పెద్ద మేము గెలిచినామని జెండా పాచినామని మీరే జెండా ఊపారు కదా, మేము అన్నమా? మేము ఇప్పుడు ఏమంటున్నాం,
డెమోక్రటిక్గానే ప్రజాస్వామికంగానే గెలిచిన కార్పొరేటర్లు మేయర్ను ఎవరు ఎంపిక చేసుకుంటారు తప్ప అలా గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు తిరగనీయం ఎవరు డెమోక్రసీ ఎవరికి వ్యతిరేకం కాదు. మేము ప్రజాస్వామ్యంగా గెలిచిన ఆ బీజేపీ 30 మంది కూడా శుభాకాంక్షలు, మిగతా 36 మంది కూడా శుభాకాంక్షలు. అందరూ కలిసి మంచి మేయర్ని ఎన్నుకోండి. మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కరీంనగర్ లాంటి పెద్ద నగరం ఈరోజు 3,40,000 ఓట్లు, 5 లక్షల జనాభా, తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ సీట్స్ ఉన్నటువంటి కార్పొరేషన్. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు జరిగిన ఎన్నికలు 30 స్థానాలు విజయం సాధించిన బీజేపీకి మేయర్ పీఠం దక్కుతుందని అంతా భావించారు. కానీ చివరి నిమిషంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి జిల్లా రాజకీయాలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. కరీంనగర్ మేయర్ పీఠం ఎవరితో రేపు తేలిపోతుంది, ఆ సీట్ను దక్కించుకునే రేసులో కాంగ్రెస్ పార్టీ ముందుంది అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. మంత్రి చేసిన ఈ ఓపెన్ స్టేట్మెంట్ తోటి కరీంనగర్లో కాక పుట్టిస్తోంది. మాది రాజకీయ పార్టీ, మేము ఖచ్చితంగా రాజకీయం చేస్తాం, ఇందులో దాపరికం ఏముంది అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ కుండబద్దలు కొట్టారు. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామనే పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ కరీంనగర్ అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడి కొన్ని చోట్ల హంగి ఏర్పడిన తరుణంలో మేయర్ పీఠం కోసం కాంగ్రెస్ పార్టీ అనుసరించబోయే పొలిటికల్ స్ట్రాటజీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రేపు జరగనున్న మేయర్ ఎన్నిక కోసం కాంగ్రెస్ పావులు కదుపుతుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా రంగులోకి దిగి సమీకరణాలను చక్కదిద్దుతూ ఉండడంతో కరీంనగర్ మేయర్ పీఠం పైన కాంగ్రెస్ జెండా ఎగురుతుందా లేక విపక్షాలు ఏకమై షాక్ ఇస్తాయా అన్నది ఉత్కంఠగా మారింది. T20 వరల్డ్ కప్లో టీమిండియా వరుసగా 3 విజయం సాధించింది. 61 పరుగుల తేడాతోటి పాకిస్తాన్ మట్టి కనిపించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ 114 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఈ విజయంలో భారత్ సూపర్ 8కి తీసుకెళ్లింది. T20 వరల్డ్ కప్లో టీమిండియా వరుసగా 3 విజయం సాధించింది. 61 పరుగుల తేడాతోటి పాకిస్తాన్ మట్టి కనిపించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ 114 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఈ విజయంలో భారత్ సూపర్ 8కి దూసుకెళ్లింది.